ఒకసారి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ని చూడండి. ఇది డిటోలో మోస్ట్ డిస్కస్డ్ అండ్ మోస్ట్ బాట్ టర్మ్ ప్లాన్స్ లో ఒకటి, అండ్ దానికి సాలిడ్ రీజన్ కూడా ఉంది. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఈ ఒక్క ప్లాన్ లో 6 డిఫరెంట్ వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. అది ఒక బెనిఫిట్ అనే చెప్పుకోవాలి, బట్ దానితో పాటుగా న్యాచురల్ గా ఈ 6 వేరియంట్స్ అనేది చాలా కన్ఫ్యూజన్ ని కూడా అయితే తీసుకొచ్చాయి. సో ఈ వీడియోలో మనం ఈ 6 వేరియంట్స్ ని అయితే రివ్యూ చేద్దాం. దానితో పాటుగా అవైలబుల్ రైడర్స్ ఎలా ఉన్నాయి, ఈ పాలసీలో ఏ ఫీచర్స్ బాగా హెల్ప్ఫుల్ గా ఉంటాయో, ఏ ఫీచర్స్ ఓవర్ కిల్ అవుతున్నాయో కూడా మనకి క్లియర్ గా అయితే ఐడియా వస్తుంది. ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే డిటోతో ఫ్రీ కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. హలో ఎవ్రీవన్, నేను అచిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు 10 lakh పైగా ఇండియన్స్ కి రైట్ ఇన్సూరెన్స్ ప్లాన్ పిక్ చేసుకోవడానికి అయితే హెల్ప్ చేశా. అది కూడా నో స్పామ్ అండ్ నో సేల్స్ ప్రెషర్ తో జస్ట్ ఆనెస్ట్ అడ్వైస్ ప్రొవైడ్ చేస్తూ. డిటో జెరోదా బ్యాక్డ్ కంపెనీ, గూగుల్ రేటింగ్ కూడా 4.9+ అయితే ఉంది. సో ద ఎంటైర్ అడ్వైజర్ టీమ్ డిటోలో అందరూ IRDA సర్టిఫైడ్ అడ్వైజర్స్. సో ఇప్పుడు పాలసీలోకి వస్తే మనకి యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ లో స్టేక్ తీసుకున్నప్పటి నుంచి ఇన్సూరర్ లో చాలా విజిబుల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడైతే కొంచెం బెటర్ డిజిటల్ ప్రాసెసెస్ ఉన్నాయి. దాంతోపాటు వైడర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. బిజినెస్ వాల్యూమ్స్ కూడా స్ట్రాంగ్ అయితే గ్రో అవుతున్నాయి. సో మీకు లాస్ట్ 3 years లో డేటా చూసుకుంటే అరౌండ్ 1316 crores అయితే క్లెయిమ్స్ పే అవుట్ చేశారు. అండ్ యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా 99.62% ఉంది. కంప్లైంట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ప్రతి 10,000 క్లెయిమ్స్ లో ఓన్లీ 5.67 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. అండ్ సాల్వెన్సీ రేషియో చూసుకుంటే కూడా సాలిడ్ గానే ఉంది, 1.88 ఉంది. స్ట్రైట్ గా చెప్పాలి అంటే మెట్రిక్ సైడ్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అండ్ ముందుగా చెప్పినట్టు ఈ ప్లాన్ లో అయితే 6 వేరియంట్స్ ఉన్నాయి, కానీ ప్రతి వేరియంట్ ప్రతి ఛానల్లో లైవ్ గా ఉండకపోవచ్చు. సో లెట్స్ సింప్లిఫై. సో మనం చూడబోతున్న ఫస్ట్ వేరియంట్ రెగ్యులర్ కవర్. ఇది డిటో ప్రైమరీ రికమెండేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్లెయిన్ వెనిలా టర్మ్ ప్లాన్. సో మీకు ఫిక్స్డ్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది అండ్ లంసమ్ పేఅవుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ డెత్ అయితే. అండ్ ఈ వేరియంట్ లో మనకి ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్స్ ఉండవు అండ్ ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా ఉండవు. అండ్ మనం పేమెంట్ ఆప్షన్స్ చూసుకున్నా కూడా మనకి రెగ్యులర్ పే ఉంది, లిమిటెడ్ పే ఉంది, పే టిల్ 60 కూడా ఉంది. సో ఇది ముందుగా చెప్పినట్టు డిటో ప్రైమరీ రికమెండేషన్ వేరియంట్. సో మీ గోల్ సింపుల్ లైఫ్ ప్రొటెక్షన్ అయితే మీరు కూడా డెఫినెట్ గా ఈ వేరియంట్ ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మన సెకండ్ వేరియంట్ రీబ్యాలెన్సింగ్ కవర్. ఇది May 2025 నుండి యాక్సిస్ అయితే డిస్కంటిన్యూ చేసింది, కానీ ఓల్డ్ బ్రోషర్స్ లో ఇంకా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకని మీకు ఒక క్విక్ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. స్టార్టింగ్ లో మనకి 90% యాక్సిడెంటల్ డెత్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 10% లైఫ్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ఇయర్ లో మనకి ఈ రేషియో అనేది రీబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ తగ్గుతూ లైఫ్ కవర్ పెరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం ఏంటి అంటే ఎర్లీ ఇయర్స్ లో ఒకవేళ డెత్ యాక్సిడెంటల్ కాకుండా వేరే రీజన్ వల్ల జరిగితే మనకి కవర్ అమౌంట్ అనేది చాలా తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందుకే మేము ఈ వేరియంట్ ని ఎప్పుడు రికమెండ్ అయితే చేయం. బట్ ఇప్పుడైతే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎలానో ఈ వేరియంట్ ని వాళ్ళే తీసేశారు కాబట్టి. మనకున్న థర్డ్ వేరియంట్ ఎర్లీ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ ప్లస్. సో ఈ వేరియంట్ లో మన ఏజ్ ఒకవేళ 60 టచ్ అయితే, లేకపోతే పాలసీ పేమెంట్ టెన్యూర్ అయిన తర్వాత 10 years లో మనకి 50% ప్రీమియమ్స్ అయితే రిటర్న్ చేస్తారు. రిమైనింగ్ 50% అనేది మనకి పాలసీ ఎండ్ లో రిటర్న్ చేస్తారు. బట్ మనకి ఎప్పుడైతే ఫస్ట్ 50% రిటర్న్ చేశారో అప్పటి నుంచి ఓన్లీ సెకండ్ హాఫ్ మొత్తం 50% సమ్ అష్యూర్డ్ మాత్రమే కవరేజ్ గా ప్రొవైడ్ చేస్తారు. సో ప్రీమియమ్స్ రిటర్న్ వస్తాయి అంటే కొంచెం అట్రాక్టివ్ గా అనిపించవచ్చు, బట్ రియాలిటీ ఏంటి అంటే ప్రీమియమ్స్ ఈ వేరియంట్ కి చాలా హై ఉంటాయి. అండ్ డికేట్స్ తర్వాత మనకి ఈ ప్రీమియమ్స్ ఒకవేళ రిటర్న్ చేసినా కూడా మనకి రిటర్న్ వచ్చే వాల్యూ అంత ఎక్కువ అయితే ఉండదు. సో యూజువల్ గా డిటోలో మేమైతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్స్ ని ఎక్కువ అసలు రికమెండ్ చేయం. ఈ వేరియంట్ కూడా ఎక్సెప్షన్ అయితే కాదు. అండ్ ఈ పాలసీలో ఉన్న ఫోర్త్ వేరియంట్ స్మార్ట్ కవర్. సో ఇది డిటోకి సెకండ్ ఫేవరెట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ వేరియంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, ఎందుకంటే మనం ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ 15 years మనకి 150% ఆఫ్ బేస్ సమ్ అష్యూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే. అండ్ 15 years అయిన తర్వాత నుంచి మనకి ఓన్లీ బేస్ కవర్ అమౌంట్ మాత్రమే ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను ఇక్కడ. మీరు ఒకవేళ 2 crores కవర్ అమౌంట్ తీసుకున్నా కూడా ఈ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ 15 years 3 crores వరకు అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి 2 crores మాత్రమే ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఎవరికి బెస్ట్ అంటే మీరు ఒకవేళ మీరు 30s లో లేకపోతే 40s లో ఉండి మీకు లోన్స్ ఉన్నాయి అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ టైంలో అనుకుంటే మీరు ఈ ఆప్షన్ ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఈ ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటే మీకు లిమిటెడ్ పే లో మాత్రమే అవైలబుల్ గా ఉంది, రెగ్యులర్ పే లో లేదు. అండ్ మీ వల్నరబుల్ ఇయర్స్ లో మాత్రం మీకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకున్న ఫిఫ్త్ వేరియంట్ హోల్ లైఫ్ కవర్. సో ఇది కూడా ఒక రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ వేరియంట్ టైపే. ఈ వేరియంట్ లో ఏమవుతుంది అంటే మనకి 60 years వచ్చిన తర్వాత 50% ప్రీమియమ్స్ అయితే రిటర్న్ చేస్తారు అండ్ రిమైనింగ్ మనకి తర్వాత రిటర్న్ అయితే చేస్తారు. కానీ ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఒకళ్ళకి 60 years వచ్చిన తర్వాత లైఫ్ కవర్ అమౌంట్ అనేది 50% కి డ్రాప్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ లో 2 crores తీసుకున్నా కూడా మీకు 60 దాటిన తర్వాత మీకు ఓన్లీ 1 crore సమ్ అష్యూర్డ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు మీకు ఆల్రెడీ 60 years వస్తే మీకు డిపెండెన్సీ అనేది చాలా తగ్గిపోతుంది. సో అప్పుడు ఇంత కవర్ అమౌంట్ తీసుకోవడం కూడా పెద్ద యూజ్ అయితే ఉండకపోవచ్చు. సో యూజువల్ గా డిటోలో మేము ఈ వేరియంట్ అయితే రికమెండ్ చేయం. అండ్ సిక్స్త్ వేరియంట్ లాస్ట్ వేరియంట్ ఇన్కమ్ ప్రొటెక్షన్ వేరియంట్. ఈ వేరియంట్ లో మనకి లంసమ్ పేఅవుట్ బదులుగా క్లెయిమ్ చేసినప్పుడు నామినీకి మంత్లీ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 10 years లేదా పాలసీ ఎండ్ వరకు మనకి ఈ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆప్షన్ స్టేబుల్ అనిపించవచ్చు, బట్ డిటో పర్స్పెక్టివ్ లో మాత్రం లంసమ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఒకవేళ మీకు ఎలాంటి లోన్స్ ఉన్నా కూడా క్లియర్
రీసెర్చ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్నా మీకు బెటర్ కంట్రోల్ అయితే ఉంటుంది మీరు లంసమ్ పేఅవుట్ ని ఆప్ట్ చేసుకుంటే. ఈ ఇన్కమ్ వేరియన్స్ అనేవి మనకి యూజువల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా బెటర్ రిటర్న్ అయితే ఇవ్వవు. అండ్ ముందుగా చెప్పినట్టు అండ్ మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ వేరియన్స్ తీసుకోవాలి అనుకుంటే యూజువల్ గా అయితే అది కూడా రికమెండ్ చేయం. ఎందుకంటే పాలసీ పీరియడ్ అంతా సర్వైవ్ అయిన తర్వాత మనకి ఏదైతే ప్రీమియమ్స్ రిటర్న్ ఇస్తారో అది చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ప్రీమియమ్స్ ఎంత పే చేస్తున్నారు అంటే మీకు ఆల్మోస్ట్ రెగ్యులర్ ప్లాన్ తో కంపేర్ చేస్తే 1.5 టైమ్స్ నుంచి 2 టైమ్స్ వరకు ప్రీమియమ్స్ ఎక్కువ పే చేస్తూ ఉంటారు. సో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఏది ఉండదు. అందుకనే ఎప్పుడైనా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ని ప్రొటెక్షన్ లా మాత్రమే చూడండి, ఇన్వెస్ట్మెంట్ గా చూడకండి. అండ్ ఈ పాలసీలో కామన్ ఇన్బిల్ ఫీచర్స్ ఏమున్నాయో చూసుకుంటే వేరియంట్ ఏదైనా కొన్ని ఫీచర్స్ అయితే చాలా కామన్ గా ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కవర్ కంటిన్యూయన్స్ బెనిఫిట్ ఉంది. ఈ బెనిఫిట్ ఎలా వర్క్ అవుతుంది అంటే థర్డ్ పాలసీ ఇయర్ తర్వాత అప్ టు 12 మంత్స్ వరకు ప్రీమియం ని డిఫర్ చేయొచ్చు. అంటే మీరు ప్రీమియం పే చేయకపోయినా కూడా మీకు కవరేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బెనిఫిట్ యూస్ చేసుకోవాలి అనుకుంటే మనకి 5 years గ్యాప్ అయితే ఉండాలి. అండ్ మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ బెనిఫిట్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ మనకి టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అయితే ఉంది. సో మనకి ఒకవేళ టర్మినల్ ఇల్నెస్ డయాగ్నోస్ అయితే మనకి ఇమీడియట్ గా 1 crore అయితే పే అవుట్ చేస్తారు. బట్ ఈ టర్మినల్ ఇల్నెస్ డయాగ్నోసిస్ ఇద్దరు డాక్టర్స్ అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లెస్ దెన్ 6 months అయితే ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ జీరో కాస్ట్ ఎగ్జిట్. సో ఒకవేళ మీరు పాలసీని సరెండర్ చేయాలి అనుకుంటే అది కూడా 30th పాలసీ ఇయర్ తర్వాత మీరు సరెండర్ చేస్తే మీకు మీరు పే చేసిన బేస్ ప్రీమియమ్స్ అంతా రిటర్న్ ఇచ్చేస్తారు. మైనస్ రైడర్స్ ప్రీమియమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని డిడక్ట్ చేసి బేస్ పాలసీ ప్రీమియమ్స్ వరకు రిటర్న్ ఇస్తారు. బట్ మీరు ఈ బెనిఫిట్ ని యూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు మినిమం పాలసీ టర్మ్ అనేది 40 years వరకు తీసుకోవాలి. అండ్ లాస్ట్ 4 years లో అయితే మీరు ఎగ్జిట్ అవ్వలేరు. సో మీరు తీసుకున్న పాలసీ టెన్యూర్ కంటే ముందే ఎగ్జిట్ అవ్వాలి. సో యూజువల్ గా అంత బెనిఫిషియల్ అయితే కాదు ఇది. అండ్ ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇన్స్టా పేఅవుట్ ఆన్ క్లెయిమ్ ఇంటిమేషన్ ఆప్షన్ ఉంది. అంటే మనం ఒకసారి క్లెయిమ్ కి ఇంటిమేట్ చేసిన తర్వాత మనకి కొంత అమౌంట్ అయితే ఇన్స్టంట్ గా ఇచ్చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాలసీ ఇయర్ తర్వాత ఒకవేళ క్లెయిమ్ వస్తే మనకి 2 lakhs అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ ఇన్ 1 working day ఇమీడియట్ గా మనం క్లెయిమ్ కి ఇంటిమేట్ చేసిన తర్వాత. అండ్ లైఫ్ లైన్ ప్లస్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది ఓన్లీ విమెన్ స్పెసిఫిక్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే హస్బెండ్ పాలసీ టర్మ్ లో చనిపోతే వైఫ్ కి టాప్ అప్ ఆప్షన్ ఉంది. అంటే వాళ్ళు ఒకవేళ సమ్మేషన్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మాక్సిమం 50 lakhs వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా 50% ఆఫ్ బేస్ సమ్మేషన్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ మ్యారీడ్ ఉమెన్ ఏజ్ కూడా లెస్ దెన్ 50 అయితే ఉండాలి ఈ బెనిఫిట్ ని యూస్ చేసుకునే టైం కి. అండ్ మినిమం 10 years పాలసీ రిమైనింగ్ అయితే ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ ఇంక్రిమెంట్ కోసం రిక్వెస్ట్ చేస్తారో అండర్ రైటింగ్ అయితే అవుతుంది. అండ్ ఈ పాలసీలో రైడర్స్ చూసుకుంటే మనకి వేవర్ ఆఫ్ ప్రీమియం ప్లస్ రైడర్ అయితే ఉంది. సో లిస్టెడ్ ఇల్నెసెస్ కి లేదా డిస్మెంబర్మెంట్ అంటే డిజబిలిటీస్ ఉంటే మనకి ఫ్యూచర్ లో కట్టాల్సిన ప్రీమియమ్స్ అంతా వేవ్ ఆఫ్ చేసేస్తారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ వేవర్ ఆఫ్ ప్రీమియమ్స్ అనే యాడ్ ఆన్ ఓన్లీ లిమిటెడ్ పే లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. మీరు ఒకవేళ రెగ్యులర్ పే లేదా పే టిల్ 60 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ యాడ్ ఆన్ అయితే అవైలబుల్ గా లేదు. అండ్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ డిజబిలిటీ రైడర్ కూడా ఉంది. అప్ టు 64 క్రిటికల్ ఇల్నెసెస్ కి మనకి లంసమ్ పే అవుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓవర్ అండ్ అబోవ్ మన బేస్ సమ్ ఇన్షూర్డ్. సో మన బేస్ సమ్ ఇన్షూర్డ్ తో సంబంధం లేకుండా ఎక్స్ట్రా కవరేజ్ అయితే వస్తుంది ఒకవేళ మనకి ఈ 64 ఇల్నెసెస్ లో ఏ కండిషన్ అయినా డయాగ్నోస్ అయితే. సో మనకి రికవరీ అండ్ ఇన్కమ్ లాస్ టైంలో ఈ పేమెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు. అండ్ రైడర్ టర్మ్ మాత్రం ఓన్లీ 20 years వరకే ఉంటుంది. అండ్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిస్మెంబర్మెంట్ బెనిఫిట్ కూడా ఉంది రైడర్ లాగా. సో ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ గానీ లేకపోతే పర్మనెంట్ ఇంజురీ గానీ అయితే పాలసీ ఎండ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ గానీ పర్మనెంట్ డిసబిలిటీ గానీ అయితే మనకి అగైన్ ఒక లంసమ్ పే అవుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ యూజువల్ గా యాక్సిడెంటల్ డెత్స్ అనేవి మనకి బేస్ పాలసీలోనే కవర్ అయ్యి ఉండటం వల్ల ఈ రైడర్ ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అండ్ ఈ పాలసీలో మనకి డిస్కౌంట్స్ కూడా చాలా యూనిక్ గా వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాలరీడ్ ఇండివిజువల్ అయితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదర్ మీరు డిస్కౌంట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే డిస్కౌంట్ బదులుగా సమ్ అష్యూర్డ్ బూస్టర్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆప్షన్ తో ఏమవుతుందంటే మీకు కవర్ అమౌంట్ ని కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారు డిస్కౌంట్ ఇచ్చేదానికి బదులుగా. అండ్ ఈ ఆప్షన్ మీకు రెగ్యులర్ అండ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ వేరియన్స్ లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఈ ఆప్షన్ కి ఆప్ట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ అడ్వైజర్ తో అయితే కంపేర్ చేసి చూసుకోవడం బెస్ట్. సో ఇప్పుడు ప్రీమియమ్స్ అయితే చూసుకుందాం. స్క్రీన్ మీద నెంబర్స్ చూపిస్తాం. మీరు కూడా ఒకసారి వీడియోని క్విక్ గా పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ 25-year-old ఫిమేల్ కి 1 crore కవర్ అమౌంట్ తీసుకోవాలి టిల్ 60 అంటే సో ఫస్ట్ ఇయర్ మనకి 6,744 అయితే అవుతుంది. ఇయర్ 2 నుంచి 7,934 అయితే ఉంటుంది. సో ప్రీమియమ్స్ కంపేర్ చేసుకుంటే మనకి హెచ్డిఎఫ్సి లాంటి పాలసీస్ తో చూసుకుంటే తక్కువే ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఐసిఐసిఐ తో కంపేర్ చేసుకోవచ్చు. అదే 25-year-old మేల్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ 7,933 పడుతుంది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి మనకి 9,333 అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పాలసీ ప్రైసింగ్ అనేది మిడ్ రేంజ్ లో ఉంది. మరీ ఎకనామికల్ కాదు, మరీ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో మీకు ఎకనామికల్ ప్లాన్ కావాలి అనుకుంటే మీకున్న బెస్ట్ ఆప్షన్ బజాజ్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి, ఈ యాక్సిస్ పాలసీ ఎవరికి బెటర్ అని చెప్తే ఇది అయితే ముందుగా చెప్పినట్టు మరీ ఎకనామికల్ ఆప్షన్ కాదు, అలానే ఓవర్ ప్రైస్డ్ ఆప్షన్ కూడా కాదు. బట్ మనం ప్రొవైడ్ చేస్తున్న ప్రీమియమ్స్ కి మనకి స్ట్రాంగ్ ఫ్లెక్సిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. దానితో పాటు మల్టిపుల్ వేరియంట్ చాయిస్ కూడా ఉంది. అండ్ ఫిమేల్ సెంట్రిక్ ఫీచర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఇన్నోవేటివ్ ఫీచర్స్, ప్రీమియం డిఫర్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్
ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇన్ని వేరియంట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనము వేరియంట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. స్మార్ట్ కవర్, రెగ్యులర్ కవర్ యూజువల్ గా ఈ రెండు వేరియంట్స్ అయితేనే చాలా మందికి బెనిఫిషియల్ గా ఉంటాయి. మీరు ఒకవేళ హోల్ లైఫ్ కవర్ తీసుకోవాలి లేకపోతే రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ కవర్ తీసుకోవాలి అనుకుంటే యూజువల్ గా మీకు వస్తున్న బెనిఫిట్ కంటే మీరు చాలా ఎక్కువ ప్రీమియమ్స్ పే చేసే ఛాన్స్ ఉంది. సో టు కన్క్లూడ్ ఇట్ నౌ, మనకి యాక్సిస్ అనేది ఒక ఫీచర్ రిచ్ కస్టమైజబుల్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు లైఫ్ స్టేజెస్ కి కూడా అడాప్ట్ అయ్యే పాలసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల కాంప్లెక్సిటీ కూడా చాలా పెరుగుతుంది. రాంగ్ వేరియంట్ చూస్ చేసుకుంటే అన్నెసెసరీగా ప్రీమియం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కూడా హ్యాండ్ హోల్డింగ్ కావాలి, గైడెన్స్ కావాలి అనుకుంటే ఫ్రీ డిటో కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. మీ నీడ్స్ కి రైట్ వేరియంట్ ఏంటి, దానితో పాటు ఏ రైడర్స్ పిక్ చేసుకుంటే మీకు బెనిఫిషియల్ గా ఉంటుందో మొత్తం హెల్ప్ చేస్తాం. డోంట్ వరీ, ఎలాంటి స్పామ్ ఉండదు అండ్ మీకు ఎలాంటి సేల్స్ ప్రెషర్ కూడా ఉండదు. అంతేకాకుండా మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.